RC16 పెద్ది ఈ సినిమాలోని ఆ ఒక్క సీన్ కోసం ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా 1000 సార్లు చూస్తారు అనే విధంగా నిర్మాత రవిశంకర్ మాత్రం ఈ సినిమా గురించి చెప్పిన తర్వాత ప్రేక్షకులందరూ కూడా అసలు ఆ సీన్ ఏంటి, అక్కడ ఎలాంటి లైన్ ఉంది, తను ఏ విధంగా కనిపిస్తారని చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా ఏదేమైనప్పటికీ ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC16 అంటే ఈ వర్కింగ్ టైటిల్ ఆల్రెడీ ఇంకా కథ ముగిసిపోయింది. ఇప్పుడు పెద్ది అనే టైటిల్ ని అఫీషియల్ గా రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమాలోని ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత తన రగ్గల్ లుక్ చూసి అందరూ కూడా అరే ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది, ఈ సినిమాని ఈసారి హిట్ కాకుండా ఎవ్వరూ కూడా ఆపలేరు. ఇంతవరకు ఇక్కడ అంటే రంగస్థలంలో కూడా ఇలాంటి లుక్ చూసినప్పటికీ ఇప్పుడు దానికి రెండింతలు ఎక్కువగా కూడా తను ఇంకా రగ్గడ్గా కనిపిస్తున్నాడని ప్రేక్షకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ అక్కడ గేమ్ చేంజర్ సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేదు, ప్రేక్షకులు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమా మీద ఎక్కువగా అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే బుచ్చిబాబు కాంబినేషన్ లో వచ్చిన ఉప్పెన సినిమా తన కెరీర్ లో ఫస్ట్ సినిమా అయినప్పటికీ, అందులో హీరోయిన్ ఫస్ట్ సినిమా, అదే విధంగా హీరోకి ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఆయన మొదటి సినిమాతోని నేషనల్ లెవెల్లో నేషనల్ అవార్డు కూడా సంపాదించుకున్నాడు. మరి రెండవ సినిమాలే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో వచ్చిందంటే మరి ఆయన ఆలోచన విధానం కావచ్చు, స్క్రిప్ట్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు ఏ లెవెల్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. మరి బుచ్చిబాబు మీద మాత్రం ఎక్కువగానే అంచనాలు ఉన్నాయి. సో ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇటు నిర్మాత రవిశంకర్ చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా నేను దానికి సంబంధించి కొన్ని గ్లిమ్స్ చూశాను. సో అందులో పర్టికులర్ ఒక్క సీన్ కోసం మాత్రం నేనే చాలా అంటే మళ్ళీ రిపీటెడ్ మోడ్ లో దాన్ని చూడడం జరిగింది. ఇంకా రామ్ చరణ్ కల్ట్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఆ ఒక్క సీన్ కోసం 1000 సార్లు అయినా చూస్తారనే విధంగా తను మాత్రం ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఒక్క మాటని ఆధారంగా చేసుకొని రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ వీడియోని షేర్ చేయడం కానీ, దాని గురించి మాట్లాడుకోవడం కానీ, అసలు ఏ విధంగా ఉంటుంది, ఆ గ్లిమ్స్ ఏంటి, అసలు అక్కడ అంటే ఏ సీన్ లో చూపిస్తారు, ఎలాంటి సందర్భంలో చూపిస్తారు అనే విధంగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా మొత్తం కూడా ఇక్కడ క్రికెట్ బ్యాక్డ్రాప్ లో చూపించబోతున్నారని, ఓన్లీ క్రికెటే కాకుండా కబడ్డీ కావచ్చు, కుస్తీల పోటీలు కావచ్చు, ఇవన్నీ అంటే మొత్తం ఆటలన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. అదే విధంగా రామ్ చరణ్ ఒక ఆట కూలీగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అండ్ ఉత్తరాంధ్రకు సంబంధించి అక్కడ ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్ లో కూడా సినిమాని తీయబోతున్నాయి. ఇట్లాంటి కొన్ని హింట్స్ మాత్రం బయటకు వచ్చాయి. కాకపోతే నిజంగా ఇదంతా కూడా నిజం అంటే కూడా క్లారిటీగా చెప్పలేం. ఏదేమైనప్పటికీ ఈ చిన్న హింట్స్ చూసినప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఎదురు చూస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే బుచ్చిబాబు కబడ్డీకి సంబంధించి ఒక షూటింగ్ ని మాత్రం చేయబోతున్నారు. ఓన్లీ ఈ ప్లేకి సంబంధించి ఆటలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వాల్ ని కూడా ఇక్కడ బుచ్చిబాబు క్రియేట్ చేశాడని కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ వచ్చిన ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఇంకా ఇప్పటి వరకు ఈ లెవెల్లో ఉండే అంచనాలు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్కి వెళ్ళిపోయాయి. చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ రాబోయే అప్డేట్స్ వల్ల ఎలాంటి ఆసక్తికరమైనటువంటి న్యూస్ తెలుస్తుంది ఏంటి అని.